రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మొన్నటికి మొన్న సంభవించినటువంటి వరదలలో తూర్పుగోదావరి కావచ్చు, పశ్చిమ గోదావరి కావచ్చు, అదేవిధంగా విజయవాడ ప్రాంతం కావచ్చు ముప్పుకు గురై ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతూ ఉంటే బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ నాయకునిగా ప్రజలను పరామర్శించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు సహాయ సహకారాలు అందించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి వాహనాలను ధ్వంసం చేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అద్దాలను పగులగొట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన విచక్షణారహితంగా దాడులు చేసి చేతులు విరగొట్టి తలలు బలగొట్టి విధ్వంసం సృష్టించినటువంటి నందిగం సురేష్కి పరామర్శించడానికి ఆయన జైలుకు వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు నన్ను బోసడికి అని చెప్పేసి సంబోధించాడు. అందుకు బీపీ వచ్చినటువంటి మా వైసీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన 4 రాళ్లు వేశాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసి విధ్వంసం సృష్టించినటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిగ్గు చేయడం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాజకీయ నాయకుడు అన్న తర్వాత నైతిక విలువలకు కట్టుబడి నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ నాయకుడు అన్న తర్వాత నీతి నిజాయితీని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలువలు లేనటువంటి నాయకుడు. నీతి నిజాయితీ అనేది జగన్మోహన్ రెడ్డిలో ఏ కోశాన కూడా కనిపించడం లేదు. నీతి నిజాయితీ ఉన్నట్టయితే విలువలు పాటించేటువంటి నాయకుడే అయితే తెలుగుదేశం పార్టీ పైన కార్యాలయం పైన దాడి చేసినటువంటి నందిగం సురేష్ని కానీ లేదా ఇతర నాయకులను కానీ సమర్థిస్తూ వెనుకేసుకొచ్చేటువంటి వాడు కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఈరోజు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నందిగం సురేష్ ఏమైనా బ్రిటిష్ వాళ్ళతో పోరాడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. గారు, నందిగం సురేష్ ఏమైనా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి సందర్భంగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు సహజ సిద్ధంగానే పుట్టుకతోనే ఒక ఫ్రాక్షనిస్ట్ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మీ తాత రాజారెడ్డి ఎటువంటి ఫ్రాక్షనిస్టో రాష్ట్రానికంతా తెలుసు. అదేవిధంగా మీరు మొదటి నుండి కూడా ఫ్రాక్షనిస్ట్ మనస్తత్వంతో రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం మీ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైనటువంటి అవినాష్ రెడ్డి కర్నూలు విశ్వభారతి హాస్పిటల్లో ఉంటే అతన్ని అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు కర్నూలులో ఉన్నటువంటి విశ్వభారతి హాస్పిటల్ దగ్గరకు వస్తే కర్నూలు జిల్లా ఎస్పీ గారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది, మేము భద్రత కల్పించలేము అని చెప్పేసి ఒక ఎస్పీ గారు సిబిఐకి సంబంధించినటువంటి అధికారులకు తెలియజేసి మేము నిస్సహాయులం అని చెప్పేసి చేతులెత్తేటువంటి పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని కానీ అదేవిధంగా మీరు ఏ విధంగా నిర్వీర్యం చేశారనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా కక్షపూరిత రాజకీయాలు చేయలేదు. అదేవిధంగా మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఎవ్వరు కూడా వ్యక్తిగత శత్రువులు లేరు. చంద్రబాబు నాయుడు గారు కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరితో కూడా వ్యక్తిగత ద్వేషాలు లేవు. కేవలం మీరు మా రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే. మేము మిమ్మల్ని కానీ లేదా మీ పార్టీని కానీ మీ పార్టీ నాయకులను కార్యకర్తలు కానీ మేము రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే చూస్తామే తప్ప ఏ రోజు కూడా మేము వ్యక్తిగత శత్రువులుగా మేము ఎవరిని భావించలేదు. మా చంద్రబాబు నాయుడు గారు మనసున్న మహారాజు, ఎవరు ఆపదలో ఉన్నా స్పందించేటువంటి ఒక గొప్ప నాయకుడు. మీ నాన్నగారు చనిపోతే కూడా ఆ రోజు నాకు ఉన్నటువంటి ఒక ప్రధాన రాజకీయ ప్రత్యర్థి చనిపోయాడు అని చెప్పేసి ఆనందం వ్యక్తం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. మేమిద్దరం వైఎస్ రాజశేఖర రెడ్డి నేను మంచి మిత్రులం. కేవలం మేము రాజకీయ ప్రత్యర్థులమే తప్ప
వ్యక్తిగత విరోధులం కాదు. రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకుడు ఈరోజు దుర్మరణం పాల్గొనడం చాలా చింతించదగ్గ విషయం అని చెప్పేసి మా నేత ఆ రోజు విచారం వ్యక్తం చేయడం జరిగింది. కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారిని మీ జేబు సంస్థగా వ్యవహరించినటువంటి సిఐడి పోలీసులు అరెస్ట్ చేస్తే నేను ఆ రోజు ఇండియాలో లేను, సిబిఐ వాళ్ళు నాకు తెలియకుండానే ఆయన ఎత్తుకెళ్లారు అని చెప్పేసి అవహేళనగా మాట్లాడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సహృద్భావ వాతావరణాన్ని పాడు చేసినటువంటి ఒక దౌర్భాగ్యుని నువ్వు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు కానీ మీ నాయకులు కానీ ఈరోజు లోకేష్ అనేటువంటి వ్యక్తి రెడ్ బుక్ని చూపిస్తా ఉన్నాడు. రెడ్ బుక్ అనేటువంటి చూపిస్తూ ఈరోజు మా పార్టీ కార్యకర్తలను నాయకులను బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి మీరు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది సిగ్గుచేటు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. 5 సంవత్సరాల మీ పాలనలో ప్రజలకు కష్టాలు కలిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసేటువంటి క్రమంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన మేము కేసులు నమోదు చేయలేము అని చెప్పేసి ఆ రోజు ప్రజలు ఇచ్చినటువంటి ఫిర్యాదులను తిరస్కరించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఇచ్చినటువంటి ఫిర్యాదులను తిరస్కరించినటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం కోసం రెడ్ బుక్ లో ఆ అధికారుల పేర్లు నమోదు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అధికార దుర్వినియోగానికి పాల్పడి భూ కబ్జాలు చేసి ముంపు ప్రాంతాల్లో లేఅవుట్లు నిర్మించి ఈ రోజు వరదలలో విజయవాడ నగరాన్ని ముంచేసినటువంటి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్రమాలను బయట పెట్టడం కోసం రెడ్ బుక్ లో వాళ్ళ వివరాలు నమోదు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ సుధాకర్ గారిని వేధించి వెంటాడి మానసిక శోభకు గురి చేసి ఆయన చావుకు కారణమైనటువంటి పోలీస్ అధికారులను పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం కోసం రెడ్ బుక్ లో వాళ్ళ వివరాలు నమోదు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక బీసీ బాలుడు తన అక్కను వేధిస్తా ఉంటే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రౌడీ నా కొడుకులు ఒక ఆడబిడ్డను వేధిస్తా ఉంటే వెళ్ళి వాళ్ళను ప్రశ్నించిన పాపానికి 15 సంవత్సరాల ఒక అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక బీసీ బాలుణ్ణి చేతులు వెనక్కి విరిచి కట్టి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినటువంటి దుర్మార్గులకు సహకరించినటువంటి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం కోసం రెడ్ బుక్ లో వాళ్ళ వివరాలు నమోదు చేయడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీలాగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి పైన మా యువనేత నారా లోకేష్ గారి పైన ఇతర తెలుగుదేశం పార్టీ నాయకుల పైన మీరు కక్షపూరితంగా వ్యవహరించడం కోసం రెడ్ బుక్ లో వివరాలు నమోదు చేయలేదు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. మేము చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తులం, న్యాయస్థానాలను గౌరవించేటువంటి వ్యక్తులం, భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వ్యక్తులం, ఇండియన్ పీనల్ కోడ్కు కట్టుబడి నడుచుకునేటువంటి వ్యక్తులం. కాబట్టి మేము చట్టపరంగా న్యాయపరంగా ఇండియన్ పీనల్ కోడ్ కట్టుబడి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్రమాలకు అవినీతికి పాల్పడి ప్రజలపైన దౌర్జన్యాలు చేసి ప్రజలను హింసించి బాధలకు గురి చేసినటువంటి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మా యువనేత లోకేష్ గారు రెడ్ బుక్ ను ఏర్పాటు చేశారే తప్ప మీలాగా వ్యక్తిగత ద్వేషంతో శత్రుత్వంతో రగిలిపోయేటువంటి ఫ్యాషనిస్ట్ మనస్తత్వం మా చంద్రబాబు నాయుడు గారిది కాదు, అదేవిధంగా మా యువనేత లోకేష్ గారిది కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఫ్యాషనిస్ట్ మనస్తత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దుర్మార్గపు వ్యవహార శైలిని రాష్ట్ర ప్రజలు గుర్తించి వాళ్ళని రాబోయేటువంటి ఎన్నికల్లో కావచ్చు లేదా ఈ 5 సంవత్సరాల కాలంలో కావచ్చు వాళ్ళు ఎక్కడికి వచ్చినా తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర